హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 73. నా వల్లే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని శాంతి మీద నుంచి లేచి ఏడుస్తూ అంతా నా వల్లే అని తల బాదుకుంటుంది. అది చూసిన సిద్ధు కిరణ్ వెంటనే రియాక్ట్ అయ్యి అమ్ము దగ్గరికి ఫాస్ట్ గా వస్తారు. కిరణ్ అమ్ము అలా కొట్టుకోకుండా ఆమె చేతులు గట్టిగా పట్టుకుంటాడు. సిద్ధు ఆమె తలను గుండెలో కదుముకుంటాడు. సిద్ధు ఎంతో బాధగా, అమ్మాడు, నువ్వు ఇలా చేసి నేను ఇంకా గిల్టీగా ఫీల్ అయ్యేలా ఏడ్చేలా చెయ్యొద్దు ప్లీజ్ అమ్మాడు అంటాడు ఏడుపు గొంతుతో. కిరణ్, అమ్ము, ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? తను ఇలా అవడానికి నువ్వే మాత్రం కాదు. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుని ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తే వాడు చూడు ఎలా అయిపోతున్నాడో. ప్లీజ్ అమ్మో కంట్రోల్లో ఉండు అంటాడు కిరణ్. అమ్మో అలాగే ఏడుస్తూ, శాంతి అలా అవటానికి నేనే కారణం అన్నయ్య. ఆ రోజు నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారని ఫోన్ చేస్తూ వాళ్ళకి దొరకబట్టే కదా తను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది. ఈ పాటికి పెళ్లి చేసుకుని పిల్లలతో తన జీవితం హాయిగా ఉండేది. కానీ కానీ ఇప్పుడు చూడు ప్రాణమున్న బొమ్మల పడి ఉంది. చిన్నప్పటి నుంచి తనతో ఉండి తనతో పెరిగిన నేనే నా ప్రాణ స్నేహితురాలిని గుర్తుపట్టలేకపోయాను. తను అలా అవటానికి మాటికి ఖచ్చితంగా కారణం నేనే. తన అందమైన జీవితంలో 4 సంవత్సరాలు అంధకారంలోకి నెట్టేశాను. ఇక తను ఎన్ని రోజులకి రికవరీ అవుతుందో తెలీదు. అసలు నాకు ఏ హక్కు ఉందని తన జీవితాన్ని ఇలా చేసేసాను అని గుండె బయలేలా ఏడుస్తుంది అమ్ము. అమ్మాడు, నువ్వు ఇలా ఏడవకే, నేను చూడలేకపోతున్నాను. అసలు దీనికి కారణం నేను. నా వల్ల ఇదంతా జరిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా మృత్యంలో నీకు భాగం చేశాను. నా వల్లే నీ బెస్ట్ ఫ్రెండ్ కి నాకున్న శత్రువు వల్లే ఈ రోజు తను ఈ పరిస్థితిలో ఉంది. ఐ ప్రామిస్ యూ అమ్మాడు. తనని ఇలా చేసిన ఏ ఒక్కరిని కూడా వదలను అంటాడు ఆవేశంగా. అమ్మో సిద్ధు గుండెల్లోకి ఎదిగిపోతూ, ఏ ఒక్కరిని కూడా వదలకు కన్నా. మన మీద ఉన్న ద్వేషంతో పగతో వాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఆలోచించకుండా రాక్షకంగా ప్రవర్తిస్తున్నాడు. మన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మన వాళ్ళకి ఇంకా ఏ హాని జరగకూడదు. ఇదే చివరిది కావాలి అంటుంది తను కూడా ఆవేశంగా. అందులో డాక్టర్స్ రావడం చూసి శాంతి హెల్త్ కండిషన్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందామని అమ్ముని వదిలి డాక్టర్ వైపు చూస్తూ, హౌ ఇస్ యువర్ కండిషన్? అసలు తనకి ఏమైంది? ఎన్ని సంవత్సరాల నుంచి కోమాల నుంచి ఎందుకు బయటికి రాలేదు డాక్టర్? ఎన్ని రోజుల్లో తన హెల్త్ మామూలు స్థితికి వస్తుంది? తను లేచి మామూలుగా ఎప్పుడు తిరుగుతుంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు సిద్ధు. డాక్టర్, సార్ అన్ని టెస్ట్లు బాడీ స్కానింగ్ చేశాము. దాన్ని బట్టి తెలిసిపోతుంది. తన తలకి బలమైనది లైక్ ఐరన్ రాడ్ వేరేదేమైనా కావచ్చు. దానితో బలంగా ఆమె తల మీద 3 సార్లు ఒకే చోట కొట్టేసరికి తలలో ఉండే సెన్సిటివ్ నరాలు చిట్లిపోయి బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఆమె మైండ్ డెడ్ అయిపోయింది. దెబ్బ తగిలిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చుంటే ఆమె కండిషన్ వేరేలా ఉండేది. కానీ ఆమె తగిలిన కొన్ని గంటలకు హాస్పిటల్లో చేర్పించుంటారు. అందుకే ఇంత క్రిటికల్ స్టేజ్లో ఉంది ఆమె. తను మామూలు స్టేజ్కి ఎప్పుడు వస్తుందో అది మాత్రం క్లియర్గా చెప్పండి. మీకేం కావాలో చెప్పండి, క్షణాల్లో మీ ముందు ఉంచుతాను. న్యూ మోడల్ ఎక్విప్మెంట్స్, మెడిసిన్స్, ఎనీవన్ జస్ట్ నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏదైనా సరే 1 అవర్లో మీ ముందు ఉండేటట్టు చేస్తాను. బట్ తను తొందరగా రికవరీ కావాలి అంటాడు సీరియస్ గా. సార్, తను రికవరీ కావటానికి కొంచెం టైం పడుతుంది. కోమాలోకి వెళ్ళిన పేషెంట్ కోమా నుంచి బయటకి ఎప్పుడు వస్తారో చెప్పలేం సార్. ఇంకా ఈ పేషెంట్ విషయానికి వస్తే తను 4 ఇయర్స్ నుంచి కోమాలోనే ఉంది. తను ఎప్పుడు కోమా నుంచి బయటకు వస్తుందో అసలు రాదా అని మేము ఎప్పటికీ చెప్పలేము సార్. కానీ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము అందరం ప్రయత్నిస్తాం సార్. మా పైన మీరు భరోసా ఉంచండి అంటాడు ఆ హాస్పిటల్లోని మోస్ట్ సీనియర్ డాక్టర్. సిద్ధు, ప్రయత్నిస్తాం కాదు డాక్టర్, ప్రయత్నించాలి. తను నా చెల్లి. తను రికవర్ అయ్యి నవ్వుతూ తిరగాలి అని డాక్టర్స్ తో ఇంకా ఏదేదో మాట్లాడి ఈవినింగ్ దాకా ఇక అందరూ అక్కడే ఉండి అమ్ము శాంతి వైపు చూస్తూ శాంతి చెయ్యి తన చేతితో పట్టుకుని మధ్యాహ్నం నుంచి అలానే కూర్చున్న అమ్ము దగ్గరికి వెళ్ళి, అమ్మాడు, ఈవినింగ్ అయిపోయింది. పిల్లలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి వెళ్దాం అంటాడు చిన్నగా.
నేను ఇక్కడే ఉంటాను శాంతిని చూసుకుంటూ అంటుంది అమ్ము. ఆ మాటతో శాంతి అమ్ము ఎంత ప్రాణ స్నేహితులో అర్థమవుతుంది సిద్ధు కిరణ్ కి. సిద్ధు ఆమె బాధ అర్థమయ్యి ఏం చెప్పాలో తెలియక మౌనంగానే ఉండిపోతాడు. కిరణ్, అమ్ము నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావురా? తను స్పృహలో లేదు కదా, అయినా తనని చూసుకోవటానికి చాలా మంది ఉన్నారు, కానీ పిల్లల్ని చూసుకోవటానికి అక్కడ ఎవరున్నారు? పిల్లలకి నీ అవసరం చాలా ఉంది. ఈవినింగ్ వరకు ఆడుకుని నిద్రపోయేటప్పుడు నువ్వు కావాలిగా వాళ్ళకి, లేకపోతే వాళ్ళు నీ మీద బెంగ పెట్టుకుంటారు, వెళ్ళరా అంటాడు కిరణ్. ఇక సిద్ధు కూడా అవునమ్మాడు, నేను ఉన్నా కూడా నువ్వు పక్కన లేవు అన్న బాధ వాళ్ళల్లో ఉంటుంది. వెళ్దాం పదరా. ఇంకా అమ్ముకి శాంతిని వదిలి వెళ్ళాలని అస్సలు లేదు, కానీ మరి ఒకవైపు పిల్లలు తను కనిపించకపోతే ఉండలేరు అని వాళ్ళ బెడ్రూమ్ లో వాళ్ళు పడుకుంటున్నా కూడా అమ్ము కథలు చెప్పి నిద్రపుచ్చితేనే వాళ్ళు నిద్రపోయేది. ఇక అమ్ము అలా ఉండి బాధగా సిద్ధు వైపు చూస్తూ, మరి రోజు శాంతిని చూడటానికి నన్ను ఇక్కడికి తీసుకుని వస్తావా అని అడుగుతుంది అమాయకంగా. రోజు నిన్ను తీసుకుని వచ్చి శాంతిని చూపిస్తాను అంటాడు భరోసాగా. శాంతిని వదిలి వెళ్ళాలి అంటే అమ్ముకి అడుగు ముందుకు పడడం లేదు. ఆమె బాధని అర్థం చేసుకున్న కిరణ్ ఆమె చెంప మీద చేతిని వేసి, బాధపడకరా, తన దగ్గర నేను ఉంటాను అంటాడు కిరణ్. అతని మాటకు అమ్ము ఎంతో సంతోషంగా థ్యాంక్ యూ అన్నయ్య అంటుంది. సిద్ధు మాత్రం ఒక్క క్షణం కిరణ్ వైపు అలాగే చూసి జాగ్రత్త అని చెప్పి అమ్ముని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు సిద్ధు. ఇక ధ్రువ, మేఘ చెప్పిన మాటలు పదే పదే అతని మైండ్ లో తిరుగుతూ ఉన్నాయి. కానీ మేఘ ధ్రువకైతే బాగా చెప్పింది. ఒక్క క్షణం తనని తను ప్రశ్నించుకుంటాడు ధ్రువ, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నానా అని. దానికి అతని అంతరాత్మ సమాధానం ఆస్తి కోసం, హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసమని. కానీ అది వెంటనే తెలుసుకుని ఒప్పుకుంటే అతను ధ్రువ ఎందుకు అవుతాడు మరి? కాదు కదా. ఒక్కసారిగా తల విదిలించి, కాదు కాదు, అసలు నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నాను? నిజంగానే డాడీ మొదటి ప్రేమకు ప్రతిరూపం అయ్యుంటే ఇదంతా చేయాల్సిన అవసరం ఉండేదే కాదుగా. మమ్మీ కూడా ఎంతో హ్యాపీగా తనని హక్కున చేర్చుకునేది. కానీ మరి సింగమనేని ఎంపైర్ వారసుడు ఎలా అవుతాడు అని అనుకుని తల్లో వేలు పోనిచ్చి, అందరికీ ఏమయ్యింది? అసలు ఆ సిద్ధుగాడు భజన చేస్తున్నారు, అయినా అంతగా వాడిలో ఏ మంచిదనం చూశారు వీళ్ళందరూ అని అసహనంగా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సూరజ్ ఊహల్లో నుంచి బయటకు వచ్చి, ఓ నో, చాలా టైం అయిపోయిందిగా. ఈ పిట్టమోహన్ దాని గురించి ఆలోచించి ఆలోచించి నో నో, చాలా సూపర్ గా ఉంది. నువ్వు అంత అందంగా ఉండటం నాకు నచ్చలేదే. డబ్బా, నీ ఊహల్లో నా ప్రిన్స్ల దగ్గరికి వెళ్ళటానికి లేట్ అయిపోతుంది. ఛా, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నా ప్రిన్సెస్ అని ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి మేఘా దగ్గరికి వెళ్తాడు. ఏంజెల్, ఏంజెల్ అని సూరజ్ పిలుస్తున్నా కూడా పరధ్యానంలో ఉన్న మేఘాకి సూరజ్ పిలుపులు వినబడవు. హే ఏంజెల్ అని ఆమెను కదిలించి, ఏమో ఆలోచిస్తున్నావు, నేను పిలుస్తున్నా కూడా వినిపించుకోవట్లేదు అంటాడు మేఘా వైపు సూటిగా చూస్తూ. మేఘా తడబడుతూ, ఏమీ లేదు, నేనేమో ఆలోచించడం లేదు, అయినా నేను అంతగా ఆలోచించడానికి ఏముంటాయి అని. సరే ఏంటో చెప్పు, అంతగా అరుస్తున్నావు, నాతో ఏం పని పడింది అంటుంది మేఘా. సూరజ్ మేఘా వైపు అలాగే చూస్తూ మనసులో సంథింగ్, అదేంటో నేను తెలుసుకుంటాను కదా అని అనుకుని, నేను సిద్ధు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు ఎవరైనా అడిగితే ఇంట్లో వాళ్ళకి చెప్పు. మేఘ ఒక్కసారిగా, అమ్మో, ఆ రాక్షసుడి చేత నన్ను చంపించాలని ప్లాన్ ఏమైనా చేస్తున్నావా అంటుంది. సూరజ్, వాట్, రాక్షసుడు ఎవరు అని అంటాడు ఆశ్చర్యంగా. మరి ఏం జరుగుతుందో ఏంటో. అసలు జానుకి కారు పంపించింది ఎవరై ఉంటారు? కామెంట్ చేయండి గెస్ చేస్తే.